హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజైతే నేను మరో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజైతే మాకు పొలం నెక్స్ట్ డే కలుపు తీయడానికైతే మళ్ళీ ఈరోజు 10-12 మెంబర్స్ అయితే వస్తున్నారు. సో అందుకోసం నేను రైస్ అండ్ మామిడికాయ పప్పుచారు అండ్ టిఫిన్కి అయితే మాత్రం అట్టు వేసి పిల్లలకి అమ్మమ్మకి రెడీ చేసి పక్కన పెట్టేశాను. చట్నీ చేసుకుని అండ్ నెక్స్ట్ పప్పుచారు కాంబినేషన్లో అయితే నేను ఆమ్లెట్ తీసుకున్నాను ఈరోజు. సో మా పొలం అయితే లక్ష్మీపురం రూట్ నుంచి వెళ్తుంటే లెంత్ ఎక్కువైపోతుంది. మేము వెళ్ళేసరికి మా కూలీలు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నార్మల్ దారిగా వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. బట్ చాలా బందగా అయితే ఉంది. ఇదైతే మాత్రం ఒక 10 డేస్ కంటిన్యూగా ఎండ కాస్తే కానీ ఆరదు అలా ఉంటుంది. అందులోనూ లారీలు అవి తిరగటం వల్ల ఇంకా ఎక్కువ బంద కింద ఉంది. మాకు అలా వెళ్ళటమే ఈజీ, కాకపోతే తొందరగా అయితే వెళ్ళాలని చెప్పేసి ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. నార్మల్గా అయితే నార్మల్ డేస్లో అయితే అంత అలా అనిపించదు, కానీ ఇలా వర్షాలు పడినప్పుడైతే మా పొలం వెళ్ళటానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేమనే కాదు, ఇలా ఇటు సైడ్ ఎవరి పొలాలు అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇలా ఎంతవరకు ఉండదు, ఒక 10 మైళ్ళ వరకు ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా దారి బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, కనిపించేంత లెక్క నార్మల్గా ఉంది కదా, అట్లనే ఉంటుంది. ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత ఒక 7-8 మైళ్ళ దూరం మాత్రమే ఉంటుంది. నేనైతే లేట్ అవుతుందని చెప్పేసి టిఫిన్ అయితే ఏమి ఇంటి దగ్గర చేయకుండా అయితే నేను టిఫిన్ తీసి తెచ్చేసుకున్నాను. బట్ అక్కడికైతే డాగ్స్ వచ్చాయి. రెగ్యులర్గా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను కాబట్టి అవి రావడం వాటికి అలవాటు. సో వచ్చాయని చెప్పేసి నేను పిలుస్తున్నా సరే ఈరోజు కొత్త డాగ్ అయితే ఒకటి వచ్చింది. అది ఎంత పిలిచినా రావట్లే అని చెప్పేసి సర్లే అట్టే కదా అని వేస్తుంటే ఏదో రాయి వేస్తున్నట్టు ఎక్కడెక్కడికో పారిపోతుంది. ఇదిగో దా, ఏయ్ దా, ఇదిగో ఓసిని పిరికి మొహం దానా, గొప్పదానివే బాబు నువ్వైతే ఎందుకనా. దండం పెట్టు. దా ఇదిగో, నువ్వు తిన్నావు కదా, ఇక్కడ వేసాను అనవసరంగా, ఇది తినకోకుండా పోయింది. ఇది తీస్తా నాకు. ఇదిగో తిను, మళ్ళీ వచ్చింది దెయ్యం. ఓసారి తినవే, ఇదిగో ఇదిగో నువ్వు తిను. అది ఇంకా భయపడతా ఏడుతుంది కానీ తిను. వస్తావా? ఇదిగో వస్తావా? దా ఇదిగో, వెళ్ళిపోతున్నాను నేను. ఎందుకులే, అది భయపడుతుంది కదా, మనం ఎక్కడ ఉన్నా తింద. కానీ తిను, అక్కడే వేసాను తిను. చావు చెంచు మొహం దానని. సో ఇదంతా అయితే నేను వీడియో కోసం అయితే ఇంత నార్మల్గా మాట్లాడుతున్నాను. నా ఒరిజినల్ వాయిస్ అయితే అది. సో తను వచ్చి మా అన్నయ్య అనమాట. మేము వెళ్ళేసరికి వర్క్ అనేది స్టార్ట్ చేశారు కదా, ఒక్కొక్కసారి మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మొన్న పెట్టిన వీడియోస్లో అయితే 10 మెంబర్సే వచ్చారు. ఈరోజు అయితే మాత్రం ఒక మెంబర్ అయితే పెరిగారు, 11 మెంబర్స్ అయితే వచ్చారు. నిన్న గడిచినంత హ్యాపీగా అయితే గడవలేదు ఈరోజు, ఎందుకంటే మా అమ్మగారు అయితే రాలేదు. అమ్మమ్మ గారు అయితే మాత్రం ఈరోజు అమ్మమ్మ గారు అండ్ ఇంకా 2-3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్ళ ప్లేస్లో అయితే వేరే వాళ్ళు అయితే వచ్చారు. కొంచెం ఏంటంటే మన ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడకుండా వర్క్ చేయాలని చూస్తారు. బట్ అయినా సరే మాట్లాడారు, ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యింది. తెలియకుండా అయిపోద్ది, జనం ఉన్నప్పుడు అయితే వర్క్ అనేది అస్సలు మనకి తెలియకుండా అయిపోద్ది. అలానే అవుతూ వచ్చింది మా వర్క్ అయితే మాత్రం. సో నేను కూడా అయితే చాలా మట్టికి వర్క్ అయితే ఫినిష్ చేశాను. బట్ నాకు కూడా ఇది వెంటనే డిసీజ్ అనేది వచ్చేస్తుందని భయం వేస్తుంది, ఎందుకంటే వెంటనే ర్యాషెస్ కట్ట రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ నిన్ననైతే తీస్తాము. ఈరోజు వర్క్ వచ్చేసి అయితే వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను.
ఈ రోజైతే అసలు వర్క్ అనేది చేయలేదు. పామాయిల్ తోటలో అయితే పీకం సేమ్ ఇదే కాడ వయ్యారి బామ్మ కాడనే తీసాము. బట్ ఈ రోజు తీసిన దానికి నిన్న మొన్న తీసిన దానికి కూడా నాకు అంత అలా అనిపించలేదు. ఈ రోజు తీసిన దానికైతే వెంటనే నేను ఒక 2 అవర్స్ కూడా వర్క్ చేసి ఉండను. వెంటనే నాకు ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బాబోయ్ ఒక్క డే చేసి 3 డేస్ ఇంటి దగ్గర కూర్చునే కన్నా ఇంకా వస్తుందనేటప్పుడే సైడ్ అయిపోతే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ రోజైతే వర్క్ అయితే ఏం చేయలేదు. ఇంకా మా చిన్న అన్నయ్య వాళ్ళ గురించి చూసుకుంటే వాళ్ళకి నిన్న పెట్టిన వీడియో పెట్టాను కదా, దాంట్లో వర్క్ కొంచెం ఎక్కువ అయ్యేసరికి అన్నయ్యకి అయితే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. సో అందుకని చెప్పేసి అన్నయ్య వాళ్ళు అయితే ఈరోజు లీవ్ తీసుకున్నారు. లీవ్ తీసుకున్న అన్నయ్య అయితే రెస్ట్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ డే మా అయ్య కర్రీ తింటారని చెప్పేసి అయితే రొయ్యలు తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ పొలం వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళారు. సరే అని చెప్పేసి మేమైతే మా వర్క్ అయితే ఇంతవరకు అయితే ఫినిష్ అయింది. మాకైతే ఈరోజు మా చేలో అయితే కరెంట్ ట్రాన్స్ఫారం ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో కరెంట్ సప్లై అనేది జరగదు. దాంట్లో తేనెటీగలు అనేవి వెళ్ళటం చూసారంట. మాయ ఒక 25 డేస్ నుంచి అయితే చూస్తున్నారంట, గమనిస్తూ ఉన్నారు. మాయ అయితే అటువంటి చూడడానికి ముందుంటారు కానీ అసలు వాటి జోలికైతే వెళ్ళరు. ఎవరినన్నా తీసుకొచ్చి అది రేపటం తేనె తీయడం ఇటువంటివి అయితే చేస్తారు కానీ దాన్ని టచ్ కూడా చేయడం మాయ అయితే మాత్రం. సో సరదాగా ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి అన్నయ్య అని మాయ వెళ్ళైతే ఇంకా తేనె బొడ్డును రేపడానికి ట్రై చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళారు వీళ్ళు. జస్ట్ నేనైతే అలా చూడటం కూడా ఫస్ట్ టైం అనమాట. అంటే మాకు రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఇయర్కి ఒకసారి ఎక్కువగా అయితే మా ఇప్పుడు తేనె తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇలాగా రేపి తీసుకొస్తూ ఉంటారు. బట్ నేను డైరెక్ట్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంత ఇలా చూడటం అయితేనే ఇంటికి తీసుకురావడం, దాన్ని పెండటం, కాయడం, స్టోర్ చేయడం ఇదంతా అయితే నాకు తెలిసిందే. బట్ డైరెక్ట్ తేనె పట్టు నుంచి తేనె తీయడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూసిందల్లానే. నాకు ఏంటంటే ఫస్ట్ టైం చూశాను కదా, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం తేనెటీగలు కుడితే అది ఇది అని చెప్పి. వాటిని ఏం చేయకుండా మనకు కావాల్సింది తీసుకుని వాటికి ఎంతో కొంత పెట్టేస్తే అవి ఏం చేయవంట. నేను ఒక్కొక్క స్టెప్ అయితే వేస్తూ ఉన్నాను. పరిగెట్టడానికి ఒక కాలు అటువైపు పెట్టి రెడీగా ఉన్నాను. నేనైతే మాత్రం అలా వీడియో తీస్తున్నాను కావాలని చెప్పి. అబ్బా వాటి క్రియేటివిటీ అంటే ఏముందబ్బా. ఆ తేనెటీగలన్నీ కలిసి ఎక్కడెక్కడి నుంచో తేనెను సేకరించుకొచ్చి చక్కగా నిర్మించుకుని దాంట్లో మళ్ళీ తేనె అనేది బాగా నింపుకుని మళ్ళీ వర్షపు నీరు కూడా దాంట్లోకి వెళ్ళకుండా ఎలాగా అంత చిన్న జీవికి అంత క్రియేటివిటీ ఇచ్చాడు దేవుడు. అసలని ఏమనుకోలేబ్బా. అసలు నాకు తీసుకొచ్చేవారు కానీ ఇంతలా చూసానేమో నాకు అబ్బా అనిపించింది. అసలు మా అన్నయ్య అయితే మాత్రం ఆ ఈగలకి ఏం కాకుండా చాలా జాగ్రత్తగా అయితే చేశారు. అయినా సరే ఈగలు చూసారు కదా ఎక్కడొచ్చేస్తాయో ఏంటని నేనైతే చాలా భయపడ్డాను. బట్ అవైతే అసలు ఏం చేయలేదు. ఒక్కొక్కళ్ళు అయితే చాలా గట్టిగా కుట్టేస్తాయంట. అసలు వాళ్ళ రూపం కూడా 3-4 డేస్ అయితే అలానే ఉంటుంది. అన్నయ్యకైతే అంతలా చేసినా సరే లాస్ట్ అయితే ఒక ఈగ అయితే చేతి మీద కుట్టింది. పాపం చాలా లావు వచ్చేసింది. ఇంకా మేమైతే కొంచెం కొంచెం టేస్ట్ అయితే చూసేసాను. నేను ఫస్ట్ అయితే అసలు దాని జోలికి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తీసుకున్నాను. ఇది ఎక్కువగా దగ్గొచ్చే వాళ్ళకి గట్ట బాగా ఉపయోగపడుతుంది. నాకైతే బాగా దగ్గొస్తుంది. అందుకని చెప్పి తీసుకోమంటారు కానీ ఎక్కువ తీపినైతే నేను ఎక్కువ ఇష్టపడను. అందుకని చెప్పేసి నేను దూరంగానే ఉంటాను. ఇంకా మా అయ్య పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తీసుకుంటారు. ఇంకా వేరే మెడిసిన్ అయితే అవసరం ఉండదు అంటారు. బాగా అనమాట తేనె మనకి ఒరిజినల్ తేనె దొరకాలి అంటే చాలా కష్టం అనమాట. చాలా రేర్. దొరికినా సరే డూప్లికేట్స్ ఎక్కువ వస్తాయి. ఇది న్యాచురల్గా మనకి డైరెక్ట్గా ఇలా దొరికింది అంటే ఇంకా చాలా అని కళ్ళు కద్దుకుని తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మేము తీసింది చిన్న బొడ్డు కాబట్టి ఇంకా ఎక్కువ రిస్క్ అయితే చేయకుండా అన్నయ్య అయితే టవల్ పెట్టి అయితే తీసేసారు, అది కత్తితోటి. ఇంకా పెద్ద పెద్దవి ఏమన్నా ఉంటే కనుక పొగ పెడతారంట. తాటాకు కాల్చడమో లేదా అగరబత్తి పెట్టడమో ఇలా పొగ పెట్టినప్పుడు ఇంకా ఈగలు అయితే సపరేట్ అవుతాయి. సపరేట్ అయిన తర్వాత అయితే ఇంకా తేనె తీసుకుని కలెక్ట్ చేసి ఇంకా తేనె లేనివి అక్కడ పెట్టేస్తారంట అట్టలు. ఇక్కడైతే కొంచెం కొంచెం అయితే తీసుకుని టేస్ట్ చేస్తున్నారు. మాకు వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళైతేనే టేస్ట్ బాగుంటుంది కదా, ఎవరు వద్దని అయితే మాత్రం అనరు, అంత ఇష్టపడతారు దీన్ని అయితే మాత్రం. మేము కూడా కొంచెం పిల్లలకైతే తీసుకువెళ్ళాము. నేను తక్కువే కానీ పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా అయ్య పిల్లలు కూడా. మా అక్కకైతే చాలా ఇష్టం ఇదైతే మాత్రం. సో నేనైతే ఈరోజు ఒక రాబరీ కూడా చేశాను. ఏంటనుకున్నారు, మన ఇంటి దగ్గర ఉండేవో లేదా మా పొలం దగ్గర దొరికేవో ఫ్రూట్ అయినా పండైనా కాయ అయినా ఏదైనా సరే
తినాలని అయితే ఇంట్రెస్ట్ అంతగా చూపించము. మన దగ్గర ఎప్పుడైతే ఉండదో దాన్ని తినాలని అప్పుడు అనుకుంటాము. సో, నేను కూడా ఆ వర్గానికి చెందినదాన్నే. మేము జీడి మామిడి పండించాము అండ్ వేరుశెనగ ఇలా రకరకాల పంటలైతే పండించాము. అప్పుడైతే ఇది తినాలి, ఇలా చెయ్యాలి, లేదా ఇది తిందాం, స్టోర్ చేసుకుందాం అని అయితే ఎప్పుడు అనిపించదు నాకు. మాకైతే జీడి మామిడి తోట అయితే లేదు ఒక 2 ఇయర్స్ బట్టి కూడాని. అందుకని చెప్పి మా పక్కన మొక్క తోట అనమాట. ఇంకా అక్కడికెళ్ళి అయితే ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఒకవేళ ఈ వీడియోని రైతులు చూస్తే కనుక నన్ను ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే గింజ అక్కడ వేసేసాను నేను. ఓన్లీ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఎందుకో తినాలి అనిపించింది. ఇది సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాకు రోడ్ సైడ్ కట్ట చాలా పళ్ళైతే రాలుతాయి. బట్ ఎప్పుడు తీసుకోవాలని అయితే అనిపించలేదు నాకు. ఇంకా పక్కనే కదా ఉంది. ఇంకా సర్లే అని తీసుకున్నాను. ఇప్పుడు దాకా వర్క్ చేయడం వల్ల నా చేతులు అలా ఉన్నాయి. ఈ వయ్యారి బామ కాడ బాగా చేదనమాట. చేదు అండ్ చేతులు కూడా బ్లాక్ వచ్చేస్తాయి. అందువల్ల బాగా క్లీన్ చేసుకుని హ్యాండ్స్ అయితే సబ్బుతోటి ఆ తర్వాత భోజనం చేస్తారు. సో, మాకైతే టైం 10:30, 11 అయిపోయింది. సో, అందుకని చెప్పేసి భోజనానికి అయితే లేచారు. సో, మేము కూడా అన్నయ్య మేము కూడా భోజనం చేసేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఈ వర్క్ ఈ రోజుతో ఫినిష్ అయిపోతుంది అనుకుంటున్నాం కానీ ఇంకా ఇంకొక డే అయితే మాకు చేనంతా కంప్లీట్ అయిపోద్దని హోప్ తోటి అయితే నెక్స్ట్ డే కూడా రమ్మన్నాము. ఇకపోతే ములక్కాయలు, మా చేలో ములక్కాయలు పండుతాయి కదా, ఇంకా బయట మార్కెట్లోను సంతలో వేయించుకునే వాళ్ళు అయితే అడిగారు. ఇంకా చెట్లను ఉన్నా సరే అవి పాడైపోతాయి కదా, సరే అని చెప్పేసి మొన్నైతే ఒక 150 కాళ్ళ వరకు ఇచ్చేసాము. అమౌంట్ ఎంత అనేది మాకైతే చెప్పలేదు. సో, అతనైతే కాల్ చేసి ఇంకా మాకు 150 కాళ్ళు అయితే కావాలని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి నేను అయితే ఇంకా ములక్కాయలు కోయడానికి అయితే వెళ్ళాము. అయితే గడి నుంచి కోయడం, ఇంకా నేనైతే కలెక్ట్ చేయడం గట్టా చేశాను. ఇవి మేము నాటిన చెట్లు అయితే కాదు, మేము తోట తీసుకున్నప్పటి నుంచి ఉంటున్నాయి. ఇంకా వాటికి అవి వస్తున్నా వాటిని ఎప్పుడు మేమైతే తీయలేదు. అంటే సపరేట్గా వేరే వేరే చోట్లయితే చాలా చోట్లయితే మొక్కలైతే లేచాయి. ఎప్పుడు మేము పీకలేదు. బాగున్న మొక్కను ఎందుకు పీకడం అని చెప్పేసి అయితే ఎప్పుడు పీకలేదు. అవి ఇంకా పెరగడం వల్ల ఇంకా కాయలు అనేవి కాస్తున్నాయి. ఒక్కొక్కసారి అయితే కాయలు అట్లనే ఉంచేస్తాము. ఇన్ కేస్ ఒకవేళ తీసుకొచ్చినా సరే నేను ఎవరో ఒకరికి పంచిపెట్టేస్తూ ఉంటాను. ఇంట్లో ఉన్నా సరే పాడైపోతాయి అని చెప్పేసి. ఇంకా అదే పనిగా అయితే ఎక్కువ వండము అవి అయితే మేము. ఎందుకంటే ఎక్కువగా వాతం అయితే చేస్తాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంట్లో అయితే ఇగ్నోర్ చేస్తాను. ఇంకా లేదంటేనేమో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే వాళ్ళైతే తీసుకెళ్తారు. ఎవరైనా ఇంకా అస్తమానం అవే తినడానికి అయితే ఇష్టపడరు కదా. సో, ఇవైతే కాయలు అయితే మాత్రం ఇంతవరకు అయితే అయ్యాయి. మనకి ములక్కాయలు ఎక్కువ పండాయి అంటే ఎక్కువ కాచాయి అంటే ఏదో ఒక పంట కాయదు అని చెప్తారు మా సైడ్ అయితే మాత్రం. మా సైడ్ ములక్కాయలు ఎక్కువ కాచాయి కాబట్టి ఈ సంవత్సరం జీడి మామిడి చాలా తక్కువ, కాస్ట్ చాలా బాగుంది. అండ్ కాకపోతే ములక్కాయలు కాసిన ఇయర్ అయితే జీడి మామిడి కాయదని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు నిజమనేది అయితే నాకైతే తెలియదు కానీ నిజంగా అయితే జీడి మామిడి అయితే చాలా తక్కువ కాయలేదు. కాసిన అవి ఒబ్బడి చేసుకునే టైంలో అయితే వర్షాలు పడటం వల్ల అవి మొలకలు రావడం అలా ఇలా అయితే అయిపోయాయి. సో, టైం అయితే ఆల్మోస్ట్ 1 అయితే దాటేసింది. వర్క్ అయితే అయిపోయింది. సో, వీళ్ళైతే రిటర్న్ అయితే అయిపోతున్నారు. సో, ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.